Ashnavi. I am pursuing my B.Tech at Andhra University. Welcome back to Exploring with Janu. Guys, ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అక్క నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుంది అక్క, అండ్ సిఎస్సి వస్తుందా రాదా అక్క, మంచి కాలేజ్ వస్తాయా రావా అక్క నాకు ఈ ర్యాంక్కి అని చాలామంది అడుగుతున్నారు. సో మీ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేసే వీడియో ఇది. స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అంటే మీకు ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలో ఐడియా వస్తుంది. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ వినండి. గైస్, నేను ఈ వీడియోలో సిఎస్సి అండ్ స్పెషలైజేషన్స్ జనరల్ కేటగిరీకి చెప్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా రిజర్వేషన్ ఉంటే ఇంతకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ రావచ్చు. సో అలానే 2024 కట్ ఆఫ్స్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అవుతాయి తొందరలోనే. అప్పుడు మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా బ్రాంచ్ లైక్ ఈసీఈ, సివిల్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి సిఎస్సి అండ్ స్పెషలైజేషన్స్ వరకే చెప్తున్నాను జనరల్ కేటగిరీకి. గైస్, మీకు ఈ వీడియో యూజ్ అవుద్ది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రొవైడ్ చేయాలంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మోటివేషన్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. గైస్, బిలో 5000 ర్యాంక్ అని వస్తే ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ, సెకండ్ వచ్చేసి విఐటి ఏపీ, థర్డ్ వచ్చేసి ఎస్ఆర్ఎం ఏపీ, ఫోర్త్ వచ్చేసి జేఎన్టీయు కాకినాడ, ఫిఫ్త్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్, సిక్స్త్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. మీకు కానీ బిలో 5000 ర్యాంక్ అని వస్తే కన్ఫామ్గా ఈ కాలేజెస్ని చూస్ చేసుకోండి. గైస్, మీకు కానీ 10,000 కన్నా బిలో ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ ప్రిఫర్ చేయాలంటే జేఎన్టీయు అనంతపురాన్ని ఫస్ట్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే టాప్ కాలేజ్ జేఎన్టీయు అనంతపురం అనేది. 5K బిలో ర్యాంక్ వచ్చినా జేఎన్టీయు అనంతపురం ప్రిఫర్ చేయండి. అండ్ 10K బిలో వస్తే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇదన్నీ టాప్ కాలేజ్. తర్వాత ఎస్ఆర్కేఆర్, ఆర్వీఆర్ జేసీ, విఐటి భీమవరం, వివిఐటి, అనిట్స్ అండ్ ఇంకా ఉన్నాయి లైక్ జేఎన్టీయు పులివెందుల, జేఎన్టీయు కలికిరి, వీటిని కూడా ప్రిఫర్ చేయండి. గైస్, మీకు కానీ 20K కన్నా బిలో ర్యాంక్ వస్తే మీరు వచ్చేసి జేఎన్టీయు పులివెందుల, జేఎన్టీయు కలికిరిని కూడా ప్రిఫర్ చేయండి, ఎందుకంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీ, ఎంబీయూ, అపోలో యూనివర్సిటీ అండ్ ఎంవిజిఆర్, వీటిని ప్రిఫర్ చేయండి ఖచ్చితంగా. అనిట్స్ని కూడా ప్రిఫర్ చేయండి, ఎందుకంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గైస్, మీకు కానీ 30K కన్నా బిలో ర్యాంక్ వస్తే మీరు వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీ, అపోలో యూనివర్సిటీ, ఎంఐటిఎస్ మిట్స్ అండ్ అలానే విజ్ఞాన్, ఇంకా పేస్ ఇన్స్టిట్యూట్, వీటిని చూస్ చేసుకోండి, ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గైస్, మీకు కానీ 40K కన్నా బిలో ర్యాంక్ వస్తే మీరు వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీని ప్రిఫర్ చేయండి, అపోలోని కూడా ప్రిఫర్ చేయండి అండ్ అలానే మిట్స్, ఆదిత్య అండ్ విజ్ఞాన్ని కూడా ప్రిఫర్ చేయండి. గైస్, మీరైతే కాలేజ్ని ప్రిఫర్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే, ఇప్పుడు నేను 5Kకి 10Kకి ఇలా చెప్పాను కదా, మీరైతే అలా చేయొద్దు. లైక్ టాప్ కాలేజెస్ కూడా పెట్టుకుంటూ రండి. అండ్ అలానే మీరు ఇచ్చే ప్రయారిటీని బట్టే మీకు కాలేజ్ అనేది అలాట్ చేస్తారు. టాప్ కాలేజెస్ పెట్టుకోండి, తర్వాత మిగతా కాలేజ్ కూడా పెట్టుకోండి. మినిమం 50+ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎన్ని పెట్టుకున్నా వెబ్ ఆప్షన్స్ ఏమీ కాదు. సో మినిమం 50 అయినా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఈజీగా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మంచి కాలేజ్ పెట్టుకోండి అండ్ ఆ ర్యాంక్కి నేను చెప్పిన కాలేజ్ పెట్టుకోండి, దానికన్నా తర్వాత చెప్పిన కాలేజ్ కూడా పెట్టుకోండి. గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. మీకు కానీ ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. అవన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.